దాంట్లో ఆన్సర్ కూడా ఏం చెప్తారంటే ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పని, ఎవరి నమ్మకాలు వారివి అక్కికి చెదలు ఎట్లా పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నా అని చెప్పని. సో అట్లా అంటే నా నమ్మకాలు నాకున్నాయని దాంట్లో అది ఆన్సర్ ఇచ్చుకుంటే నాకు తర్వాత చెప్పిండి ఈ పాట కేవలం నీ గురించే రాసిన ఈ పాట అని. అందుకే పొద్దున్న నుంచి ఊకే అది గుర్తుకొస్తా ఉన్నది ఆ సాంగ్. సో తనతోని జర్నీ యాక్చువల్గా ఎప్పుడు కలిసినా కానీ నేర్చుకున్నాడే వాస్తవంగా చెప్పాలంటే. సో తనను కంప్లీట్గా సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన సాంగ్ అయితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా మొత్తం అంటే ఇంటిల్లిపాదు పాడుకున్నట్టు జయ జయ హే తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఆ పాట సరే ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ తనకు వ్యక్తిగతంగా రికగ్నిషన్ ఇవ్వలేదు, ఆ పాటకు కూడా రికగ్నైజ్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్లీస్ట్ ఆ పాటను రికగ్నైజ్ చేసిర్రు. జయ జయ హే తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వేదిక మీద తన ఉండి తన కంఠంతో ఏం మ్యూజిక్ లేకుండా పిడికిలెత్తి ఎత్తితే తెలంగాణలో ఎక్కడ ఏ మీటింగ్ పోయినా లక్షలాది మంది ముంగట ఎక్కడ ఏ స్టేడియంలలో మీటింగ్ పోయినా కానీ తన వాడుతుంటే జనం కూడా జై తెలంగాణ, జై తెలంగాణ అని. అట్లా భావజాల వ్యాప్తిలో తన పాడినటువంటి అనేకమైన పాటలు మనది కులవృత్తుల మీద ఉన్నటువంటి సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి పాలవెల్లి అనుకుంటా దానికైతే నారాయణ మొత్తం దానికి ఆ కోరియోగ్రఫీ మొత్తం అదొక ఇంట్రొడక్షన్ అయిపోయింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ కుల వృత్తులకు సంబంధించినటువంటి అన్నిటినీ ఆ వేదిక మీద ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగేటటువంటిది తను చూపించిన తన రాసుడు పాట అందశ్రీ రాసినట్టు పాట.